సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 14,124 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. వీరి కోసం 79 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలతో పాటు 5 ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గాలి, వెలుతురు, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేశామని వివరించారు. పేపర్లు వేరే, సెట్ 2 పేపర్లు వేరే, సపరేట్గా ట్రంక్ బాక్స్ లోపల ఏది వాళ్ళకు కీ 2 సైడ్ల కీ ఉండేట్టుగా పెట్టి వాటిని పెట్టడం జరిగింది. మనం మామూలుగా సెట్ 1 పేపర్ను మాత్రమే ఉపయోగిస్తాం. సెట్ 2 పేపర్ ఉపయోగించాం. ఎగ్జామినేషన్కు ఏదైనా అనివార్య కారణాల పేపర్ లీక్ అయిందని చెప్పేసి, ఏదైనా అయిందని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వం దాన్ని నిర్ధారించి ఓకే అన్నప్పుడు మాత్రమే సెట్ 2 పేపర్ మనము దాన్ని ఉపయోగిస్తాం. కానీ సెట్ 2 పేపర్ అనేది ఇంతవరకు అయితే మనకి ఎప్పుడు ఉపయోగంలో రాలేదు. సి కేటగిరీ సెంటర్స్ అంటే మన జిల్లాలో 9 సెంటర్లను మనము గుర్తించడం జరిగింది. అవి ఏంటంటే 8 కిలోమీటర్ల పోలీస్ స్టేషన్కు 8 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వాటిని మనము సి కేటగిరీ సెంటర్లు అంటాం. అవి మన జిల్లా లోపల